తప్పకుండా. అట్లనే మీ గెలుపుకు కారణాలు ఒక 3 చెప్పంటే, మూడే 3 అంటే చాలా ఉన్నాయి. కానీ ఒక 3 చెప్పంటే ఏం చెప్తారు? నా గెలుపు కారణం నేను నమ్ముకున్న ప్రజలు, నేను సేవ చేసిన కాబట్టి ప్రజలు సేవలను గుర్తించి సేవకుడిగా నన్ను గుర్తించారు. అదేవిధంగా అక్కడ 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సమస్యల పట్ల కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల ఏ రకంగా వాళ్ళకు మేలు చేయకపోగా వాళ్ళ బాధలు కూడా వినకపోయేది, ప్రజలకు అందుబాటులో ఉండలేదు. 10 ఏళ్ళ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మేము అభివృద్ధి అవుతాం, ముఖ్యంగా యాదగిరిగుట్ట అభివృద్ధి అయితే యాదగిరిగుట్ట కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ అభివృద్ధి అవుతాయి అనుకోరు. కానీ కేసీఆర్ దానికి విరుద్ధంగా గుట్టనైతే కట్టగలిగినందుకు కింద భూములు కొల్లగొట్టి వాళ్ళ షాపులు కొట్టి ఇళ్ళ కొట్టి అన్ని విధాల ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ ఒక భరోసా వచ్చింది, ఐలే వస్తే బాగుంటుంది అనేది. అట్లా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇలా మనం సక్సెస్ అయినాం. ముఖ్యంగా గత 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తల్లి సోనియా ఇచ్చిన తెలంగాణలో కూడా అభివృద్ధి కాలేదు. మళ్ళీ అభివృద్ధి అయితే కాంగ్రెస్ తోటి అభివృద్ధి అయితే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో అక్కడ నన్ను గెలిపించారు. అంటే మీరు మరణించిన వారికి కానీ, లేకపోతే ఇంకా డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే బిర్లా ఫౌండేషన్ కానీ, అంబులెన్సులు కానీ, అంటే ఒక చాలా రకాలుగా సర్వీసులు చేసిరు. అవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అవన్నీ సోషల్ యాక్టివిటీస్ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు నాకు ముఖ్యంగా నాకు ఎక్కడ వీటికి యాకెట్ అంటే కరోనా వచ్చిన సమయంలో నాకు కూడా కరోనా వచ్చింది. నాకు కరోనా వస్తే కనీసం రోజుకి అప్పుడు నేను అప్పటికి ఎమ్మెల్యే కాకుండా ప్రజలు ఉన్నా కాబట్టి 50 మంది 100 మంది వచ్చి మేము కలిసేటోళ్ళం, రోజు తిరిగేటోళ్ళం. కరోనా వచ్చాక 10 రోజులు మా ఇంటి చుట్టూ ఎవరు రాలే. నాకు అప్పుడు చాలా బాధ వేసింది, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అరే నేను జనం మనిషిని, నా దానికి ఎవరు వస్తలేని నేను ఆలోచన చేసి కరోనా వచ్చిన స్టార్టింగ్లోనే నేను అనుకున్నా కరోనా వచ్చిన ప్రతి కుటుంబాన్ని కలవాలి. 10 రోజులు నేను ఇంట్లో ఉంటే ఎవరు రాలేదంటే అదొక ఫీలింగ్ తోటి మనిషి కుంగిపోతాడు. అట్లా చనిపోయిన కేసులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఒక భయంకరమైన వ్యాధి, అక్కడ సపోర్ట్ లేకపోవడంతో దాన్ని నేను ఆలోచన చేసి మా ఉన్నటువంటి టీం కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు అందరిని కలుపుకొని ఎవరైతే కరోనా వచ్చినారో వాళ్ళ ఇంటికి మనం పోయి మందలియాలి, భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలి. అట్టి క్రమంలో తండ్రికి కరోనా వస్తే కొడుకు చూడలే, కొడుకు కరోనా వస్తే తల్లి చూడలే. భార్య భర్తల ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని కూడా భర్తను భార్య ముట్టుకోలేకపోయింది. ఆ సిచ్యువేషన్లో కూడా నాకు బాధ కలిగి ఏం చేసామంటే వీళ్ళని హాస్పిటల్ తరలించాలంటే అంబులెన్స్ 10,000 ఇచ్చినా వస్తలేదు, ఒక కిరాయి వాళ్ళు కార్లు వస్తలేవు. ఆలోచన చేసి 4 అంబులెన్స్ పెట్టి మేము స్వయంగా పోయి అక్కడ యూనిఫామ్ ధరించి అక్కడ ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ధరించి ఆ గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి హాస్పిటల్ కానీ పంపించిన. అంటే కరోనా వచ్చినలో కొంచెం భరోసా కల్పించి హాస్పిటల్ పంపిన కాబట్టి అది బాగా సేవ కార్యక్రమాలకు బాగా ఆకట్టుకున్నాం. ఏమైనా కట్టిన పేదలు చనిపోతే 5-10 వేలు దహన సంస్కారాలకు లేకపోతే పెళ్లిళ్ళకు వాటికి మన అవుతూ పోతూ సాయం చేసేది. దాంతో ఏంటంటే అరే ఆయలే అందరు వాడు ఆపదకు వస్తాడు, సాపదకు వస్తాడు, మంచి ఆయన వస్తాడు, చెడు ఆయన వస్తాడు, మనకు సమయం ఇచ్చి మనలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాడని విశ్వాసంతో బాగా అందరి వాడుగా నన్ను చూశారు. దాంట్లో మెజారిటీ రావడం కారణం కూడా పార్టీలకు ఖచ్చితంగా ఓట్లేయడం ఉన్న సేవా కార్యక్రమాలు, అదేవిధంగా నేను చేసినటువంటి పనులు. కరోనా ప్రయాణం నిజంగా కరోనా టైంలో నాకు మనసు సంతృప్తిని ఇచ్చింది. ఎమ్మెల్యే అయిన దానికంటే కరోనాలో ప్రతి కుటుంబాన్ని మందలిస్తే వాళ్ళ కళ్ళలో వచ్చిన ఆనందం చూసి నేను ఎక్కువ ఫీల్ అయిపోయినా. అంటే మీకు కలిగిన బాధే ఇంకొకరు కలగొద్దు కూడా ఏంటంటే కరోనా టైంలో అంటే కొందరు గుండె నిర్భంగా ఉన్న వాళ్ళు ఉండగలుగుతారు, కానీ ఎవరు మందలేక ఇదేదో పెద్ద రోగము అనే ఫీలింగ్ తోటి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే దానికి భయభ్రాంతులకు గురై, మనోవేదనకు గురై ఇదేదో పెద్ద రోగము, ఏదో చనిపోయే రోగం అని దాంట్లో సగం చనిపోయారు. ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితి, కూడా చెప్పుకోలేని. అప్పుడు ధైర్యం చెప్పి నిత్యావసర వస్తువులు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు బాట పోకుండా తవ్వేసి కంపేసారు. నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ పోయిన పరిస్థితిలో మేము డీసీఆలు పెట్టి ప్రతి ఇంటికి కూరగాయలు, మాస్కులు, శానిటైజర్ ఇవన్నీ పంపగలిగినాం. నిజంగా అప్పుడు బాగా ప్రజలకు అందుబాటులో చేరుకున్నాం కాబట్టి నేను దగ్గర నుంచి చూసిన కరోనా వచ్చిన వ్యక్తిగా కరోనా వచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతుందని చూసిన కాబట్టి కరోనా ఆలోచనలో నిజంగా ప్రతి కుటుంబం ప్రతి గ్రామం తిరిగిన